పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లోనే కాదు తమిళ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారారు. మీరు చూస్తా ఉన్నారు, మన తిరుపతిలో వారాయి సభలో తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయంలో సభ పెట్టారు. సభ పెట్టి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, సనాతన ధర్మం మీద చేసిన కామెంట్స్ ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. తర్వాత దాని మీద డిఎంకే నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున స్పందించారు. మదురైలో పవన్ కళ్యాణ్ మీద ఏకంగా కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా తగ్గేదేలే అన్నట్టు ఇంకా ముందుకెళ్తా ఉన్నారు. తమిళనాడు రాజకీయాల మీద ఇలా ట్వీట్ కూడా పెట్టారు. అది తమిళనాడు అనేటువంటిది సిద్ధుల మునుల ఆశ్రమం ఒకప్పుడు అంటూ ఇలా పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. అంటే గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి వేషధారంలోనూ స్వరంలోనూ చాలా తేడా కనపడుతుంది. ప్రత్యేకించి సనాతన ధర్మానికి హిందుత్వ రాజకీయాలకి వేదికగా జనసేన రాజకీయ పార్టీని మారుస్తున్నారు ఆయన. ఎందుకు ఇంత తేడా? ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత అగ్రెసివ్ పాలిటిక్స్, హిందుత్వ పాలిటిక్స్ చేస్తున్నారు అంటే దీని వెనకాల ఖచ్చితంగా చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది అని చెప్పక తప్పదు. దీని వెనకాల మోడీ అమిత్ షా టీం వర్కౌట్ చేస్తుంది అని కూడా చెప్పక తప్పదు. ఎందుకని మీ అందరికీ తెలుసు, 2024లో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడటంలోనూ మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ కావటంలోనూ పవన్ కళ్యాణ్ది చాలా కీలక పాత్ర. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంత సునామీ విజయం రావడానికి, అంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ స్థాయిలో రావటానికి, దాదాపు వైసీపీ తుడుచుకు పెట్టుకుపోయేలా ఫలితాలు రావడానికి పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర వహించాడు. అది మాత్రమే కాదు, టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదర్చడంలోనూ వీరిద్దరిని ఒప్పించడంలోనూ నేను మొన్నటిదాకా ఎన్నికల ముందు కొన్నాళ్ళ వరకు టీడీపీ బీజేపీ ఎడమొహం పెడమొహంగా ఉండేవి. ఇంకా చెప్పాలంటే బీజేపీ జగన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆలోచన కూడా ఏపీ ప్రజల్లో ఉండేది. అలాంటి బీజేపీని టీడీపీతో ఒప్పించి పొత్తులోకి తీసుకెళ్ళి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడటంలో తెలుగు ఎంపీలే కీలకం. అందుకనే నరేంద్ర మోడీ గారు స్వయంగా పోల్చారు, అది పవన్ కాదు తుఫాను అంటూ పోల్చారు. కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ వేలు పెట్టడంలో కూడా వేల పాత్రే ఉంది. వాళ్ళు అనుకుంటుంది ఏంది, సౌత్ ఇండియాలో బీజేపీ బలం పెరగాలి, సౌత్ ఇండియాలో కొంత వాళ్ళ బేస్ అనేటువంటి హిందుత్వ పాలిటిక్స్ని పెంచుకోవాలి, దానికి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి మంచి కమ్యూనికేటర్ కావాలి. ఆ కమ్యూనికేటర్ని పవన్ కళ్యాణ్ రూపంలో చూస్తున్నారు. రెండోది, పవన్ కళ్యాణ్ని నమ్మదగ్గ మిత్రుడిగా చూస్తున్నారు. ఒకటి, పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా మొత్తం ఇమేజ్ ఉన్న స్టారు. రెండు, అతను నమ్మదగిన మిత్రుడు. మూడు, సౌత్ ఇండియాలో బీజేపీ ప్రభావం చాలా తక్కువ. తెలంగాణలో అధికారం కావాలనుకున్నారు, రాలేదు. ఎంపీలు కొద్దిగా 8 ఎంపీలు గెలిచినప్పటికీ రాష్ట్రంలో మాత్రం అధికారంలోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీకి సునామీలా విజయం వచ్చినా అది కొంత టీడీపీ బలంతో కూడిన ఫలితాలు తప్ప ఒంటరిగా బీజేపీ ఎదగలేకపోతుంది. తమిళనాడులో బీజేపీ పెద్దగా లేదు. కర్ణాటకలో ఉన్న అధికారాన్ని కోల్పోయింది. కేరళలో బీజేపీ అనుకున్నంతగా ఎదగలేకపోతుంది. అంటే సౌత్ ఇండియాలో బీజేపీ అనుకున్నంతగా విస్తరించలేకపోతుంది. హిందుత్వ పాలిటిక్స్ ఏదైతే బీజేపీ ఎజెండా పాలిటిక్స్ ఉన్నాయో వాటిని బలంగా జనంలో తీసుకెళ్లే నాయకులు లేకపోవడం దానికి కారణంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళా కర్ణాటకలో గెలవాలన్నా, తమిళనాడులో బలం పుంజుకోవాలన్నా, వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. సో తమిళనాడులో బలం పుంజుకోవాలన్నా, కేరళలో అనుకున్నంత విస్తరించాలన్నా, తెలంగాణలో అధికారం కావాలన్నా, ఆంధ్రప్రదేశ్లో బలాన్ని నిలబెట్టుకోవాలి, పెంచుకోవాలన్నా ఖచ్చితంగా ఈ సౌత్ ఇండియా రాష్ట్రాలన్నింటిలో ఇమేజ్ ఉన్న స్టార్ పవన్ కళ్యాణ్, అందులోనూ నమ్మదగిన మిత్రుడు. కాబట్టి హిందుత్వ పాలిటిక్స్కి, అగ్రెసివ్ పాలిటిక్స్కి పవన్ కళ్యాణ్ ఒక ఐకానిక్గా చేయాలి. పవన్ కళ్యాణ్ని మొత్తం సౌత్ ఇండియా రాజకీయాల్లోకి వేలుపెట్టేలా చేయాలి. అందుకనే ఇలా డిఎంకే పాలిటిక్స్ ఖచ్చితంగా సనాతన ధర్మానికి, హిందుత్వ పాలిటిక్స్కి ఆపోజిట్ ఉండే పాలిటిక్స్. అన్నా డిఎంకే కొంత బలహీనంగా ఉంది, నాయకత్వం లేని వాళ్ళలో కనపడతా ఉంది. జయలలిత చనిపోయిన తర్వాత ఆ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో వేకెన్సీని బీజేపీ గమనిస్తుంది. ఆ వేకెన్సీని తమిళనాడు రాజకీయ నాయకులు ఎన్కాచ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగిస్తే, ఆయన ఇమేజ్ను కూడా ఉపయోగిస్తే ఖచ్చితంగా తమిళనాడులో కొంత పోలరైజేషన్ జరిగిద్ది, బీజేపీ బలం పెరిగిద్ది. అది ప్రత్యేకించి బీజేపీ కోరుకుంటుంది ఏంటంటే 2019లో ఎన్డీఏ గవర్నమెంట్ గెలవటానికి, 2024లో ఎన్డీఏ గవర్నమెంట్ గెలవడానికి చాలా తేడా ఉంది. అంటే మోడీ రెండోసారి ప్రధాని కావడానికి, మూడోసారి ప్రధాని కావడానికి మధ్య తేడా చూడండి మీరు. రెండోసారి చాలా ఈజీగా కాగలిగారు, చాలా బలంగా కాగలిగారు. కానీ మూడోసారి కేవలం మిత్రుల మీద ఆధారపడ్డారు. నితీష్ కుమార్ మీద, చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఆ ప్రతిపక్షాల బలం పెరిగింది. మరి 2029లో నార్త్ నుంచి ఎంపీలు తగ్గితే పరిస్థితి ఏంటి? సౌత్ ఇండియాలో పెంచుకోవాలి. ఆల్రెడీ నార్త్లో బీజేపీ బలం తగ్గింది. మొన్న
ఉత్తరప్రదేశ్లో మోడీ మెజార్టీ కూడా తగ్గింది. సో ఉత్తరప్రదేశ్లో కానీ నార్త్లో కానీ బీజేపీ బలం తగ్గినప్పటికీ కూడా సౌత్ ఇండియా సేఫ్ జోన్గా ఉండాలి. సౌత్ ఇండియాలో బీజేపీ ఎదగలేకపోతుంది. సౌత్ ఇండియాలో బీజేపీ బలాన్ని పెంచుకోవాలి. సౌత్ ఇండియా రాష్ట్రాల్లో బీజేపీ ఎదగటానికి ఉన్నటువంటి స్కోప్ పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళు చూస్తున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా ఐకాన్ గా బీజేపీ చూస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి హిందుత్వ పాలిటిక్స్ ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కుర్ర రాజకీయాలు ఎక్కువ తప్ప మత రాజకీయాలకు అవకాశం తక్కువ. కానీ మత రాజకీయాలను తీసుకెళ్లగలిగే నాయకులు లేకపోవడం దానికి కారణం. హిందుత్వ పాలిటిక్స్ ని అగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్లి ప్రజలకు కమ్యూనికేట్ చేసి ఇది మన మతం, ఇది మన ధర్మం, దీన్ని రక్షించుకోవాలి, దీని వెనకాల మన మోడీని గెలిపించుకోవాలి అని తీసుకెళ్ళగలిగేటువంటి సరైన నాయకుడు లేడు అని వాళ్ళ భావన. కాబట్టి అది పవన్ కళ్యాణ్ రూపంలో ఇలా వాళ్ళకి కనపడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకును పెట్టి ఖచ్చితంగా ఎదగాలి అని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తుంది. సౌత్ ఇండియాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, ఈవెన్ దో కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కానీ. కాబట్టి చూడాలి రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది అనేది పక్కన పెడితే ఇవాళకైతే పవన్ కళ్యాణ్ బీజేపీ ఒక ఐకానిక్ గా సౌత్ ఇండియాలో చూస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అంతే ముందుకు వెళుతూ ఉన్నారు. అందుకనే గతంలో లేని అగ్రెసివ్నెస్ హిందుత్వ విషయంలో పవన్ కళ్యాణ్ చూపిస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో మరింత దూకుడిగా ముందుకెళ్తారు. అసలు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏదో తిరుపతి లడ్డు, కల్తీ నెయ్యి, జగన్ వ్యవహారం మాత్రమే కాదు, సనాతన ధర్మాన్ని, హిందుత్వ విషయాల్ని సౌత్ ఇండియా రాష్ట్రాల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆ ఎజెండాని ముందు పెట్టి ఖచ్చితంగా బీజేపీ అనుకూల రాజకీయాలు సౌత్ ఇండియాలో పెంచాలి అని ఆయన భావిస్తూ ఉన్నారు. అందుకనే సంబంధం లేని తమిళనాడు రాజకీయాల్లో కూడా ఆయన ఏలుపెట్టి ముందుకే వెళ్తున్నారు తప్ప వెనక్కి తగ్గేదే లేదనుకున్నారు. తన మీద కేసు నమోదైనా సరే పవన్ కళ్యాణ్ ముందుకే వెళ్తున్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా వివాదం మారటంలో ఇదే అసలు వాస్తవం అనేది నాకు అనిపిస్తున్న విషయం.